మిరపకాయ బజ్జీలు తింటాం కదా, మరి వాటి గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది. మిరపకాయ బజ్జీ కేవలం రుచి కలిగించే పదార్థమే కాదు, సరదా కోసం తినేదే కాదు. దానిలో లోతుగా ఆలోచిస్తే చాలా గొప్ప తత్వం ఉంది. అదంతా మనం పద్యంలో చెప్పే ప్రయత్నం చేద్దామండి. 5 గంటల వేళ ఆ దారి బ్రెక్కగా చుయ్యుమనును గూబ గుయ్యుమనును. ఆ శబ్దం వినపడగానే ఇటువైపు పెడుతున్నవాడు కూడా ఆ బజ్జీల బండి ఉండే వైపుకి దారి మారుస్తాడు ఖచ్చితంగా. ఇక ఆ పైన పచ్చిమిరపకాయ కచ్చి రేపటి ఎట్లు గుచ్చి చూచుచునుండు గుండె వైపు. అది ఒక ప్రేమ బాణంలాగా గురి చూసి వదిలిపెట్టేసరికి అటువైపుకి వెళ్లకుండా ఉండలేం కదా. ఆ తర్వాత అది వేగుతూ ఉంటే ఆ ధ్వని వేరు, ఆ వాసన కూడా వేరు. నిజానికి శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదల సాగు. శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదల సాగు. వాడింకా మూకుళ్ళలోంచి బజ్జీ తీయకుండానే మన కడుపులో ఆ రసనాడి కదులుతూ ఉంటుంది. ఇక ఆ పైన తింటే ఎలా ఉంటుందయ్యా? ముక్క కొరికినంత ముల్లోకముల యాత్ర చేత కాసును లేక చేయగలడు. ఖర్చు లేకుండా 3 లోకాలు తిరిగి రావాలంటే ఒక్కసారి ఆ కారం బజ్జీ తింటే చాలండి. డబ్బులు ఖర్చు లేకుండా యాత్ర అంతా చేయొచ్చును. ఇక మిరపకాయ బజ్జీలో ఉండే గొప్ప తత్వం ఏంటంటే, ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టేది ఆనందించడానికి కానీ ఏడవడానికి కాదు కదా. కానీ మిరపకాయ బజ్జీ మాత్రం ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరప బజ్జీల రుచిని మరువలేను. డబ్బిచ్చి కొని తిని ఏడుస్తాం. ఆ తత్వం ఏమిటో, ఆ రహస్యం ఏమిటో. ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరప బజ్జీల రుచిని మరువలేను. అయితే ఎన్ని తినాలయ్యా? 1 2 మంచిదే, 1 2 మంచిదే. ఎక్కువైన సచిను టెండూల్కరుడు మాకు సాటిరాడు. ఇక అక్కడి నుంచి రన్స్ తీయడం ప్రారంభించాలి. ఇంటికి వచ్చాక ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది నేను చెప్తే బాగుండదు, కానీ టెండూల్కర్ కూడా ఆ రన్స్ విషయంలో మనకి సరిపోడు. అది మిరపకాయ బజ్జీ. మనం మన పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటాం. ప్రతి క్షణం మన పిల్లల కోసం ఆలోచిస్తూ అతని అల్లరిని ఏది కావాలంటే అది కొనిచ్చి బాగా చూసుకుంటున్నాం అనే భ్రమలో బ్రతికిస్తుంటాం. వారు అడిగింది కాదనకుండా ఇచ్చేస్తాం. ఈవిడ అదే చేసింది. ఒకరోజు తన కడుపు పరిస్థితిని చూసి షాక్. సాధారణ జ్వరం అనుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ గారు నా కొడుకును తీక్షణగా పరీక్షించి సిటీ స్కాన్ తీయమని చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు నా కొడుకు క్యాన్సర్ అని చెప్పారు. నేను ఒక్కసారిగా కుమిలిపోయాను. అంతే, నా కొడుకు తుది శ్వాస విడిచాడు. నేను బ్రతికించుకోలేకపోయానని చాలా కుమిలి బాధపడ్డాను. 4 సంవత్సరాల అబ్బాయికి క్యాన్సర్ రావడం ఏంటని డాక్టర్ గారిని అడిగితే, జంక్ ఫుడ్ వల్లనే క్యాన్సర్ కారకం అని చీఫ్ డాక్టర్ చెప్పారు. అసలు వీటి వల్ల ఎలా వస్తుందని డాక్టర్ గారిని అడిగాను. మనం టీవీలో చూసే అన్ని జంక్ ఫుడ్స్ యాడ్స్ లో పాలు, గోధుమ ఇలా అన్ని నేచురల్ విటమిన్స్ కలగలిపి ఉంటాయని, నూడిల్స్, బ్రెడ్, కేక్, బిస్కెట్ ఇలా ఇవన్నీ కెమికల్స్ తో మిళితమై తయారు చేయబడతాయి. ఇలా కలపకపోతే పిల్లలు మళ్ళీ అడగరు, ఎందుకంటే టేస్ట్ ఉండవు కాబట్టి. దానికి తోడు చూపించే దృశ్యాలు, వినిపించే సౌండ్స్, ఫేవరెట్ స్టార్స్, మళ్ళీ ఫ్రీ గిఫ్ట్లు, టాటూలు ఇలా ఇవన్నీ యాడ్స్ లో ఆశ పెట్టేలా చూపిస్తుంటారు. ఇలా వారు చూపించే దృశ్యాలని వారి మైండ్ లో నాటుకుపోయి అవే కావాలని బెట్టు చేసి తింటారు. కలర్స్ గానీ, టేస్ట్ గానీ ఇవన్నీ సరిగా చెక్ చేసుకోకుండా తీసుకొని పిల్లలకి ప్రేమతో పెడుతూ ఉంటారు. కంపెనీ వాళ్ళు లాభార్జనే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకోరు. పిల్లలు ఏమంటారు? బ్రెడ్, జామ్, నూడిల్స్, బిస్కెట్స్, జ్యూస్ ఇలా రకరకాల కెమికల్స్ కలిసి ఉన్న పదార్థాలనే తింటారు. ఇలా అన్ని రకాల కెమికల్స్ బాడీలో కలిసిపోయి క్యాన్సర్ కు దారి తీస్తాయి. క్యాన్సర్ బారిన పడ్డ పిల్లలు ప్రపంచంలోనే చెన్నై
రెండవ స్థానంలో ఉంది. ఇది ఇలానే మన పిల్లలకు జంక్ ఫుడ్ పెడితే మన కళ్ళ ముందే మన పిల్లలు అదృశ్యమవుతారు. ఆలోచించండి.我把我的梦想就卖了3两3，换来了灶台上的一日3餐。熬一过时间呐，脚一靠从前，我忽然想念自己曾经发光的少年了。我爬上了屋顶，给月亮递根烟，和你谈谈我是如何熬过的这些年呐。我的称雄快天下呀！哎呦我的妈！我把我的梦想就卖了3两3，卖了3餐，熬一过时间呐，脚一靠从前，我忽然想念自己曾经发光的少年了。给月亮递根烟，你别笑，我是如何熬过的这？哎呦我的妈42 87 87 87 35 35 35 సింగిల్ నెంబర్ 9 我
story is about a language, a primitive one, the first language born of the digital world. I'm talking about emojis, those little pictorial icons on our phones. They punctuate our texts, memes and posts, like smiley faces or praying hands or a high five. I'm sure you've used these. 92% millennials used emojis in daily conversations. And just in the past 3 years, emojis have seen a 775% rise in use. They're everywhere, in every conversation. Love is expressed with the heart icon. Mean jokes are masked by laughing emojis. And in some cases, people are taken to court over a thumbs up. That's what happened in Canada. A farmer had to pay the price of an emoji, and a heavy one at that, more than $61,000. Here's the story. The farmer spoke to a buyer about a deal for the purchase of flax. Then the buyer sent him a contract via text message. He asked the farmer for confirmation. The farmer responded with a thumbs up emoji, but he did not make the delivery. So the buyer took him to court and he was found guilty. Classic emoji miscommunication. The buyer assumed that the thumbs up meant confirmation, but the farmer was only confirming that he'd received the message. He was not giving a go-ahead for the contract. But as they say, justice is blind, even to emojis, it seems. So now the farmer has to pay a fine of over $61,000. It sounds a bit odd, and the court agrees. They've called it a quote-unquote non-traditional means to sign a document. But they also said that the thumbs-up emoji, by its very definition, is used to describe agreement. And in this case, it can be interpreted as a digital signature. The judge called this, and I'm quoting again, he called this the new reality in Canadian society. But let's face it, this reality is hardly limited to Canada. More emojis are showing up in court cases throughout the world, mostly in sexual harassment and criminal cases. In 2016, a French court convicted a man of threatening his ex-girlfriend. Do you know what he'd done? Sent her a gun emoji. He was sentenced to 6 months in prison and slapped a $1,200 fine. In 2017, New Zealand saw a case of stalking. A man was sentenced to jail for 8 months, again because of an emoji. In 2018, 46 people were slapped with criminal cases in India for replying to a woman's official message with an emoji. The case was later quashed by the Madras High Court. In the US too, cases featuring emojis are on the rise, and in England, the icons frequently appear in criminal, family and employment hearings. So the trend is quite clear across the board. It's also up for debate. Attorneys have to stand in court and argue the different interpretations of tiny guns and eggplants. Can a knife emoji mean a threat to kill someone? Does a heart emoji from a manager constitute sexual harassment? We ask because emojis express a wide range of emotions, and they're quite flexible. And that's usually a good thing because they let us be colorfully creative. But that also leaves room for misinterpretation. For instance, a thumbs up emoji. It generally means agreement, but some young people now use it sarcastically too. Others merely use it to acknowledge the receipt of something. While in some West Asian countries, this gesture is offensive. So many meanings for one simple emoji. And remember, there are over 3,000 emojis today. So just imagine the confusion. Also, different devices display the same emojis differently. I'll give you an example. On Google phones, a grinning face has smiling eyes. It's a happy emoji. But on Apple phones, it has a grimace, almost as if it's ready to fight. Now, according to a study, 25% of emoji users are unaware of this difference. In the context of law, though, this is a big problem. Simple confusion can be unforgiving, and the legal world has begun to accept it. For instance, last year, many lawyers in Britain urged the judiciary, they demanded guidance on the interpretation of emojis. Now, this may seem like the equivalent of sitting with the elderly and telling them that the peach emoji does not mean what they think it does. It will be an awkward conversation for sure, but it's an important conversation to have, because emojis now appear in virtually every area of the law, and the courts must keep up. As for the users, throwing emojis around like confetti may not be the best idea. The next time you look at one of those icons, think before you press. సార్ ఇక్కడ అఖిల్ నేనే బ్రో చెప్పండి వినండి సార్ ఒక సెకండ్
సార్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వండి సార్. ఫింగర్ ప్రింటా? దేనికి బ్రో? గవర్నమెంట్ స్కీమ్ సార్, అన్న దగ్గర కలెక్ట్ చేస్తున్నాను. ఓ సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవరు వచ్చింది? ఎవరో గవర్నమెంట్ స్కీమ్ కోసం వచ్చారా? ఫింగర్ ప్రింట్ ఏదో కావాలంటేను. పంపిణీ ఇచ్చావా ఏంటి? ఇచ్చా. ఏం ఇవ్వకూడదా? రే అలా ఎవడికి పడితే అడిగి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకూడదురా. వాడు ఎవడో ఏంటో తెలుసుకోవద్దు. ఇప్పుడు బ్యాంకింగ్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఉంది. అంటే నీ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. ఇలా కలెక్ట్ చేసిన డేటా ఎక్కడికో లీక్ అయిందనుకో, వాళ్ళు నీ ఫింగర్ ప్రింట్స్తో నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే ఛాన్స్ ఉంది కదా. ఏంటో నువ్వు చెప్పేది? వెంటనే నీ మొబైల్ ఫోన్లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకో. మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వు. 4 digits పాస్వర్డ్ క్రియేట్ చేసుకో. నీ ఆధార్ నెంబర్ ఇచ్చి లాగిన్ చేసుకో. కింద బయోమెట్రిక్ లాక్ ఉంటుంది, అది క్లిక్ చేసి లాక్ బయోమెట్రిక్ క్లిక్ చేయి. అక్కడ ఓటీపీ ఎంటర్ చేయి, అంతే. నీ బయోమెట్రిక్ లాక్ అయిపోద్ది. ఫర్దర్గా నీ ఫింగర్ ప్రింట్స్తో ఎవరు ఏ పేమెంట్స్ చేయలేరు. ఒకవేళ నువ్వే చేయాల్సి వచ్చింది అనుకో ఫ్యూచర్లో, అన్లాక్ బయోమెట్రిక్ ఉంటుంది, అది క్లిక్ చేసి బయోమెట్రిక్ అన్లాక్ చేసుకో. అది ఒక 10 minutes అన్లాక్ అవుతుంది, మళ్ళీ లాక్ అయిపోద్ది. ఈ 10 minutesలో నువ్వేమైనా పేమెంట్ చేసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చి పేమెంట్. ఎప్పుడు చూసినా అబ్బాయిలు తెగ పొగిడేస్తుంటారు ఏంటి అని అన్నారు కదా. నేను ఎక్కడ పొగిడానండి బాబు, నిజాలే చెప్పాను. మీరే చెప్పండి. భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారు కానీ భార్య మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన భర్తలు ఉన్నారా? భర్త మీద చాడీలు చెప్పే భార్యలు ఉన్నారు కానీ భార్య మీద చాడీలు చెప్పే భర్తలు ఉన్నారా? పంచభక్ష పరమాన్నాలు పెట్టినా వంకలు పెట్టే ఆడవాళ్ళు ఉన్నారు కానీ రుచి పసి లేని పెళ్ళం వంటలు తిని కూడా వంకలు పెట్టిన మగవాళ్ళు ఉన్నారా? భర్త హక్కల్ని అంటే ఆడపడుచులను సరిగా చూసుకొని వదులు ఉన్నారు కానీ భార్య చెల్లెళ్ళు అంటే మరదలను చూసుకొని బావలు ఉన్నారా? అత్తమామలు చూసుకొని కోడళ్ళు ఉన్నారు కానీ అత్తమామలు చూసుకొని అల్లుళ్ళు ఉన్నారా? ప్రేమ కోసం త్యాగాలు చేసి యుద్ధాలు చేసి ప్రపంచాన్నే జయించిన మగవాళ్ళు ఉన్నారు కానీ కనీసం కన్నవాళ్ళని దాటిన ఆడవాళ్ళు ఉన్నారా? బయట బాధలున్నా, ఆఫీస్లో టెన్షన్స్ ఉన్నా పట్టించుకోలేదని పెళ్ళం తిట్టినా, భార్య కొంగ పట్టుకొని తిరుగుతున్నామని అమ్మ తిట్టినా, ఎవరు తిట్టినా అన్నింటినీ మౌనంగా భరిస్తూ నలుగురితో నవ్వుతూ నటిస్తూ బ్రతికే వాళ్ళే మగవాళ్ళండి. మగవాళ్ళు మాణిక్యాలు అంతే. Because there are very few seats. If 10 lakh people apply, if there are only 60,000 seats, naturally there will be a lot of money changing hands. Now, first thing is how a medical college is built. It costs 400 crore rupees to build a medical college. If you go to Caribbean region, there are 35 medical colleges which are training doctors for US, which is in a rented 50,000 square foot in a shopping mall, training fantastic doctors for US. Why are you spending 400 crore rupees and creating this edifice? It is ridiculous. All over the world, medical colleges do not have this rigid requirement. Medical colleges don't require 140 faculty members to train 100 students. 140 faculty members can run a medical college with 1,000 students. So when the whole world has changed, we haven't changed. So today what we have done, we have made medical education as an elitist affair. Poor children when I was a young medical student, my classmates were all children from poor families. Today, children from poor families are not dreaming of becoming doctors. This will have a tremendous consequences. Outstanding doctors across the world with magic in their finger, most of them come from deprived background. Because these are the kids with the fire in the belly to work for 24 hours to change the rules of the game. If children from rich families become doctors, they opt for radiology, dermatology and other specialties where they can go home at 5 o'clock. Why should postgraduate education be costing so much? Why should you pay 2 crore or 5 crore rupees or even 10 lakh rupees fees to become a specialist? All over the world, higher medical education is free of cost. So essentially, the problem is, all the problems what's happening in the healthcare is not because of the government. It is because the privileged society doesn't ask the right question. Why every 12 minutes a pregnant lady should die during childbirth? Why 3 lakh children die the day they are born? Why 1.2 million children die before celebrating the first birthday? It is unacceptable. Why? Because we are not asking the right questions. Statistically, if these pregnant ladies had a very good antenatal checkup, 14 to 15% of them need cesarean section. That means we need to do 5.2 million cesarean sections per year. To do that, we need 2 lakh gynecologists. We have 50,000 gynecologists, less than 50,000. Half of them don't practice obstetrics because they don't want to be woken up at night. And all of them live in cities. And 60% of children are born in rural India.
We need 2 lakh anesthetists. We have less than 50,000 anesthetists. We need 2 lakh pediatricians to take care of all the kids coming. We have less than 50,000 pediatricians. We need at least 1.5 lakh radiologists. We have less than 10,500 radiologists. Then how do you expect the maternal mortality to come down? It has nothing to do with money. This country doesn't require additional budgetary allocation. This country requires liberating medical, nursing and paramedical education. That's all. ఎవర్రా ఈ పాలకోవా అనుకుంటుర్రా? ఇవానా డిజైనర్స్ కాస్ట్యూమ్స్ వేసుకున్న ముద్దుగుమ్మ. వీళ్ళ ముచ్చట ఏంటంటే ఇడ కాస్ట్యూమ్స్ మొత్తం రెంట్కి ఇస్తారు, కొనుక్కోవచ్చు కూడా. 36 hours కి 1500 చార్జ్ చేస్తారు. ఇడ బట్టలు వేసుకుంటే దేవకన్యల పై నుంచి దిగి వచ్చినట్టు ఉంటది. ఇవానా డిజైనర్స్ కి ఇడ ఇవాంక కూడా వంకలు తిరుగుతుంది. పర్వసించి పోతారు, బట్టలు సంపమింగుతారు. మియాపూర్ నుంచి చక్కగా గుసాయించినాం అనుకో జనప్రియ కమాన్ వస్తుంది. కమాన్ నుంచి లెఫ్ట్ లుక్ వేసుకుంటే ఇవానా డిజైనర్స్ వస్తుంది. ఇడ కుప్ప కుప్ప కలెక్షన్స్ ఉంటాయి. అమ్మాయిలకి జాతరే జాతరే. ఇక ఇడ సెక్యూరిటీ డిపాజిట్ కి మీ ఆధార్ కార్డ్ అండ్ చెక్ పెట్టొచ్చు, లేకపోతే క్యాష్ డిపాజిట్ కూడా చేయొచ్చు. వీళ్ళ దగ్గర అయితే ప్రీ వెడ్డింగ్ షూట్, మెటర్నిటీ షూట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్స్ కి అన్ని అవుట్ఫిట్స్ అవైలబుల్ లో ఉంటాయి. ఈడ వీళ్ళు సెలబ్రిటీస్ కి కూడా కస్టమైజ్డ్ చేసిస్తారు. చాలా మంది పెళ్లికి డిన్నర్లకి వేలు పెట్టి కుర్తాలు పైజాములు కొని ఒక్కరోజు చేసుకొని మూలకు పడేస్తారు. వీళ్ళు అమ్ముతారు, రెంట్కి కూడా ఇస్తారు. సంపమింగుర్రి. ఈ చీర కట్టు, ఈ సంస్కృతి, ఆహా! మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది. మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది. ఈరోజు నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను. మరి మీరు మాతృమూర్తి, మీ బిడ్డలకు ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి? మీ తర్వాతి తరం నిలబెట్టాలి కదా వంశకీర్తి. మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి? సార్ నేనేదో మాట్లాడుతాను అనుకోవద్దు, జాస్తి మాట్లాడకపోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్తి. మన సంస్కృతి మీరివ్వాలమ్మా ఆకృతి. స్త్రీ అంటేనే ప్రకృతి, స్త్రీ లేకపోతే మగవాడు వికృతి. స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ కృతి. మీరుంటేనే పనిచేస్తుంది మాకు మతి. స్త్రీయే సమాజానికి గతి. స్త్రీ ఉంటేనే అంతా పురోగతి, స్త్రీ లేకపోతే అధోగతి. అందుకే తాళి కట్టంగానే మీరు అయ్యారు శ్రీమతి. మరి మీరేమిస్తున్నారు బహుమతి? ఈ అన్న మాటకి ఇవ్వాలి మీరు ఆనతి, దానికి చెయ్యాలి మీరు ప్రణతి. అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి. మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి, లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి. మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా? ఇప్పుడు వచ్చారు ఎవరో ముసలమ్మలు వచ్చారు, ఎంత ఆనందపడ్డాను. ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే. పెరిగిన ఫ్యాషన్లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన పాఠాలన్నీ కూడా పక్కకు పోయి వాళ్ళ బాధల్ని వివరించడానికి ఒక అమ్మమ్మ నాయనమ్మ లేని ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు? మీరా పిల్లవాడు పాపం 6 గంటలకు వేకప్, 7 గంటలకు మేకప్, 8 గంటలకు రిక్షావాడు పికప్, ఇంకా స్కూల్లో ఆయమ్మే చెకప్, అమ్మగారికి సీరియల్ మీద థింకప్, ఇంకా పిల్లలు ఏదమ్మా లింకప్? మీకు మనసు మమత లేదమ్మా. వాడికి ఆ మొగలు రేకులు గుచ్చుతారా? ఒకరికి 2 ఉన్నారే. మీరు నాతి చరామి అంటిరే. మరి మీరు నాగినిలాగా బుస్సని కాటేస్తే ఎట్లమ్మా? మీరు నేర్పించాలి. ఇందాక ఒక పిల్లోడు మా పక్కన కూర్చున్నాడు. సార్ నిజంగా చిన్న పిల్లోడైనా వాడికి నమస్కారం చేయాలనుకున్నా. వాడు విశ్వదాభిరామ పద్యాలు చెప్పాడు సార్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను ఊహించలా. ఆ బిడ్డ 2 పద్యాలు చెప్తే పరవశించిపోయా. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుగట్టి ఏవే పద్యాలు. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులౌట తథ్యము సుమతి. తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. హేమంబు కూడబెట్టిన భూమిశల పాలు అవు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములు కెరుకైనట్లు పామరునుందగాని ఎవరు చెప్తున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? భారత భాగవత రామాయణాల ఔపోసన, అది హిందూ సాంప్రదాయ ఆరాధన.
నేటి బిడ్డలకు లేదని ఆవేదన. మరి మీరు అందరూ అర్థం చేసుకోరే నా వేదన. పసిబిడ్డకు చేయాలి బోధన, దాని మీద చేయాలి సాధన, అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆస్వాదన. అది వాళ్ళకు సరి అయినటువంటి లాలన, అప్పుడు ఉంటుంది వాళ్ళ పాలన. ముసలోళ్ళం మేము ఉంటాం ఓ మూలన. మరి మీరెలా చేసుకున్నారు? మీరు ఆ భావుకత బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లి మీ మీద ఆధారపడింది. తల్లే తొలి గురువు, బిడ్డకు ఆమె వెయ్యాలి దరువు. ఆ తల్లి సంస్కృతి వల్లనే బిడ్డ నిలబెడతారు పరువు. మరి బిడ్డ మీరు ఎందుకు అవుతున్నాడు బరువు? బిడ్డకు ఆ పద్యాలు ఎందుకు అవుతున్నాయి కరువు? ఆ బిడ్డలకు మీరు ఎందుకు వేయటం లేదు ఎరువు? అట్లా వేయకపోతే వాడి భవిష్యత్తు కన్నీటి చెరువు, పోతుంది వంశ పరువు. ఎందుకంటే మహిళా స్వరూపిణి. మగవాళ్ళ మాకేందమ్మా, ఒక్క శ్రీరామనవమి, ఒక్క వినాయక చవితి, ఒక్క కృష్ణాష్టమి. మరి నీకు నవరాత్రులు. ఆహా, 9 రోజులు ఆడబిడ్డకి ప్రపంచమంతా ఘనంగా అమ్మా అని నోరారా పిలుస్తూ 9 రోజులు అమ్మను సేవిస్తున్నారంటే స్త్రీ యొక్క విలువను అర్థం చేసుకున్నాము. మేము స్వామి పాత సినిమాలు చూసి మేము మారాం. పాండురంగ మహోత్సవం సినిమాకి వెళ్ళే స్వామి, ఆ పుండరీకుడు అర్ధరాత్రి పూట తల్లిదండ్రులను దొంగని చేసి ఇంటి నుంచి తరివేస్తే కాముకుడై కళ్ళు మూసుకోపోయి గంగా యమున సరస్వతుల్ని అవమానిస్తే మునీశ్వరుని కాళ్లతో కొట్టబోతే 2 కాళ్లు పోయినప్పుడు మునీశ్వరుడు చెప్పాడు, నీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే నేను నీ కాళ్ళు వస్తాయి. అప్పుడు అన్నా రామారావు గారు, మారిపోతినమ్మా నా గతి నెరిగితినమ్మా, మీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా, మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా, నన్ను మన్నింపగరారమ్మా అమ్మా అమ్మా. 7వ తరగతి చదువుతున్నా, థియేటర్లో పెద్దగా ఏడ్చేశాను. ఆ రోజే ప్రణామం చేసుకున్నా, నేను పెరిగి పెద్ద నా తల్లిదండ్రులకు సేవ చేసుకున్నా. అయితే నేను సేవ చేశానంటే అది సొంత డబ్బు అవుతుంది. నా ఇల్లాలు పక్క నుండి అత్తగారిని అమ్మగారిగా చూసుకొని సేవ చేసి ఆమె కనుమరుగైనా ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకొని అత్తయ్య వెళ్లిపోయావన్న ఇల్లాలని తీసుకొని వచ్చి నాకు కట్టబెట్టింది కూడా అమ్మ స్త్రీయే. Agarra carnal hacia arriba, Yo te pero no vayas a fallar el tiro porque vamos a valer mal. Sí, no tengo esta raya. Espérate, hasta que en el puro medio, quédate, en el puro medio. Ahí. Para arriba. Lleva para arriba. Con otra terrea. Buena terrea, traemos. Pásate de verle. चल मार
She moving like આમ તો જો આવા વરસાદમાં એને કેટલી વાતું હોય છે, અહીંયા બેઠી બેઠી વાતું કરે આવા વરસાદમાં. જો તો પાણી ચાલ્યું તે બાજુ બધા તણાઈ જાય ને નીતિન આમાં ખાડીમાં કોઈ જોતું જ નહીં. હા નીતિન પકડ મોબાઈલ આ જોઈ કદી બધા વાટિયા છે ને નીતિન જોને આખી દીવાલ તૂટી ગઈ. આખી દીવાલ તૂટી ગઈ. આખી દીવાલ તૂટી ગઈ. ઓ બાપા ઓ માં બાટલા ચાઈલા તેનો પણ તો બેન ફોન કર દે બેન હું જાણે એના ફોન કરું. બધા બાટલા ચાઈલા કોઈ ભાગે નહીં છે ખસ બધા બાટલા ચાઈલા નીચે ના ગટર માં જોને. kde postoupil do druhé. Nejhezčí! దేశ చరిత్రలోని మరో మహాద్భుత ఘట్టం ఇప్పుడు తుంగభద్ర నది ఒడ్డున ఆవిష్కృతం కాబోతోంది. ఈ తీరాన 108 అడుగుల శ్రీరాముని విగ్రహం ఈ తీరాన ఏర్పాటు చేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇదో భారీ సంచలనంగా మారిందిప్పుడు. పరవళ్లు తొక్కే తుంగభద్ర నదీ తీరాన వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో ఇప్పుడు శ్రీరాముడి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. మంత్రాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో మంత్రాలయం ఎమ్మిగనూరు మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 10 ఎకరాల్లో ఈ శ్రీరాముల వారి గుడి ఏర్పాటు కానుంది. అందులో భాగంగా ముందుగా 108 అడుగుల అతి భారీ శ్రీరాముని విగ్రహం ఏర్పాటుకు జై శ్రీరామ్ ఫౌండేషన్, మంత్రాలయం మఠం సిద్ధమైంది. ఈ 2 సంస్థలు సంయుక్తంగా శ్రీరాముడి దేవాలయాన్ని నిర్మించనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారి సుమారు 150 కోట్లతో 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని జై శ్రీరామ్ ఫౌండేషన్ సంస్థ, మంత్రాలయం మఠం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం ఢిల్లీలో తయారు చేస్తున్నట్టు సమాచారం.
ఈ అతి భారీ శ్రీరాముని విగ్రహం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మంత్రాలయం సమీపంలో శ్రీరాముడి ఆలయం నిర్మించే ప్రదేశంలో 8 అడుగుల నమూనా విగ్రహాన్ని, ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిపోయే భక్తులు, యాత్రికులు ఆసక్తిగా దీన్ని తిలకిస్తూ ఫోటోలు దిగుతున్నారు. 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహంతో 3 ఏళ్లలో ఇక్కడ శ్రీరాముడి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని జై శ్రీరామ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంత్రాలయం మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. మంత్రాలయం సమీపంలో కొత్తగా ఈ శ్రీరాముడి ఆలయ నిర్మాణంతో మంత్రాలయం ఆధ్యాత్మిక ధామంగా మరింతగా పరిడవిల్లనుంది. మంత్రాలయం ఆధ్యాత్మిక ధామంగా మరింతగా మాతా జగీ పార్వతీ పిత